అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం కొత్తగా మరింత టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ కోసం నేను చిక్కుడుకాయల్ని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వాష్ కూడా చేసుకున్నాను. ఇప్పుడు చిక్కుడుకాయ గింజల్ని మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఈ మిక్సీ జార్‌లోనే ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా. కర్రీలో గింజలు ఇష్టపడేవారు కొన్ని కర్రీలో కూడా ఉంచేసుకోండి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ తీసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కాస్తంత ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. ఇందులోనే జీలకర్ర వేసుకోండి. మీరు కావాలంటే పోపు దినుసులు కూడా వేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను కర్రీలో కూడా కొన్ని గింజల్ని ఉంచానండి. కర్రీ మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతుంటే ఎంత బాగుంటాయో కదా! అందుకోసమే ఉంచానన్నమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఉంచేసుకోవచ్చు. లేదంటే అన్నిటిని మిక్సీకి వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ముందుగానే సాల్ట్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది. అందులో ఒకటి కర్రీ అనేది త్వరగా వేగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మూత పెట్టేసి మగ్గించుకోండి. అవి మగ్గే లోపల మనం మిక్సీ జార్‌లోకి తీసుకున్న వాటిని పేస్ట్ లాగా చేసుకొని సిద్ధంగా ఉంచుకుందాము. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో మసాలాలు కూడా వేసుకోవచ్చండి. చూడండి, మనకైతే బాగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. చూడండి, మీరు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లాన్ని, వెల్లుల్లిని విడిగా కూడా పేస్ట్‌లోకి వేసుకొని మిక్సీకి వేసుకోవచ్చు అన్నమాట. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ అనేది ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. కొన్ని కూడా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. పచ్చివాసన అనేది పోవాలండి. పోయిన తర్వాత ఇందులోకి సరిపడినంత కారం వేసుకోండి. మనం పచ్చిమిర్చి కారం వేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోండి. అలాగే లాస్ట్‌లో ధనియాల పొడి వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని లైట్‌గా వాటర్‌ని కూడా వేసుకోండి. వాటర్‌ని కూడా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఈ కర్రీలోని వాటర్ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. అలా ఉడికించుకుంటే టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి. అన్నం, చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్‌గా ఉంటుంది. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి, అదిరిపోతుంది. ఇందులో మీరు కావాలనుకుంటే మసాలాలు కూడా వేసుకోవచ్చండి. వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.